పుష్ప 2 విడుదల రోజు కలెక్షన్ లో హావా చూపించింది. అయితే సంధ్య థియేటర్ వద్ద జరిగిన స్టాంపేడ్ ఘటన వల్ల ఒక మహిళ మరణించడం ఈ వేడుకకు నల్లమచ్చగా మారింది. ఈ ఘటనతో బెనిఫిట్ షోలను ఆపాలా అనే చర్చ మొదలైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెనిఫిట్ షోలకు ఇకపై అనుమతించమని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇది రాబోయే సంక్రాంతి రిలీజులపై పెద్ద ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ వంటి పెద్ద చిత్రానికి దీర్ఘకాలంలో నష్టమవుతుంది. ఈ చిత్రం కోసం స్పెషల్ షోలు, అర్ధరాత్రి షోలు, పేమెంట్ ప్రీమియర్లు ప్లాన్ చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ బెనిఫిట్ షోలకు అనుమతి లేకపోతే ఈ సినిమా బజ్ సగానికి తగ్గిపోవడం ఖాయం. ఇక బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం వంటి సంక్రాంతి చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఒక ఫ్యామిలీ డ్రామా కాబట్టి అదనపు షోలకు అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ డాకు మహారాజ్ ఒక మాస్ యాక్షన్ డ్రామా. ఇది ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ను కలిగి ఉంది. ఈ సినిమాకు అదనపు షోలు తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినా తెలంగాణలో కూడా ఈ షోలకు అనుమతి ఉండాలి. ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.